నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కొత్త సీఎంతో సత్సంబంధాలతో సమస్యలు పరిష్కరించుకుంటామని వివరణ. పోలింగ్ నాడు మాచర్లో ఇలాంటివి 7 సంఘటనలు జరిగాయన్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఆ ఈవీఎంలోని డేటా భద్రంగా ఉందని ప్రకటన. త్రాగునీరు ఉపాధి హామీ పనులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ జవహర్ రెడ్డి. జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం భవన నిర్మాణం, కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవలో తరించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేయాలని విజ్ఞప్తి చేస్తానని ఆయన తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈఓ ఏవి ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్ ఇవాళ ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టు వెంట్రుకలను మొక్కుగా చెల్లించారు. అనంతరం 8:30 వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో ఆయన కుటుంబానికి పండితులు ఆశీర్వచనాన్ని అందజేశారు. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. దర్శన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరంలో వర్షాలు కురవకపోయినా ప్రస్తుతం రాష్ట్రంలో నీటి సమస్యలు తీరాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లుగా తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు, స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. 2 రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, 2 రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి 2 రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం. పోలింగ్ రోజు మాచర్లో 7 సంఘటనలు జరిగాయని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈవీఎంలు ధ్వంసం చేశారని, ఘటనలన్నీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించామని అన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ డేటా భద్రంగా ఉండటం వల్ల కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామని అన్నారు. డేటా భద్రంగా ఉండటం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని స్పష్టం చేశారు. ధ్వంసం ఘటనలపై తర్వాత విచారణ ప్రారంభించామని సిట్కు పోలీసులు అన్ని వివరాలు అందజేస్తారని అన్నారు. 20న రెంటచింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేస్తారని, మొదటి నిందితుడిగా పిన్నెల్ని ఎస్ఐ పేర్కొన్నారని తెలిపారు. 10 సెక్షన్ల కింద పిన్నెలపై కేసులు పెట్టారని, 7 ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాల చర్యగా ఈసీ పేర్కొందని, ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని పేర్కొన్నారు. మిస్టర్ పి రామకృష్ణ రెడ్డి he has been mentioned as accused number 1. తర్వాత 10 సెక్షన్స్ కింద, అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణ రెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా
దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon it was some video was released. So that video is correct, and then apart from filing this memo, 2 days back a file memo చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్, and if he is involved whether FIR has been filed against or not, and if FIR filed arrest చేశారు లేదా. సో FIR ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రైడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో several teams are now moving around to arrest the person. Election Commission has said that such type of incidents are very shameful incident in the sense that our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been put against him, proposed against him, and these 10 sections have very severe sections where the punishment may go up to 7. రాష్ట్రంలో ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ మిషన్ అనుసంధానంతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. త్రాగునీరు, ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణకు ప్రస్తుతం మంచి అనువైన సీజన్ కావున పెద్ద ఎత్తున ఉపాధి పనుల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో 1,00,000కు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లను మంజూరు చేశామని, కావున ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ మిషన్ అనుసంధానంతో వాటికి సోక్ పీఠను నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉపాధి హామీ పనుల్లో వాటర్ కన్జర్వేషన్ పనులకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని ఆదేశించారు. తదుపరి తాగునీరు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లతో సమీక్షించారు. ఎటువంటి పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు, 22 ఆటోలు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ రవికిరణ్ తెలిపారు. వీటిలో 22 వాహనాలకు చలానా కట్టించారని, 72 మంది అనుమానితులకు ఐరిస్ పరీక్షలు చేయగా వీరిలో 6 పాత నిందితులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నందిగామ డివిఆర్ కాలనీలో ఏసీపీ రవికిరణ్, విజయవాడ అసిసిఎస్ ఏసీపీ స్రవంతిరాయ్ ఆధ్వర్యంలో పోలీసుల కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రవికిరణ్ మాట్లాడుతూ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరారు. నందిగామ సబ్ డివిజన్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున జనం గుంపులుగా ఉండరాదని చెప్పారు. అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవాళ విజయవాడ సిపి పిహెచ్డి రామకృష్ణ గారు ఆధ్వర్యంలో and as per his directions we have conducted a coordinated search operation in DVR colony of Nandigama police station limits, and indulo bhaganga we have checked more than 500 households, and nearly we have seized 27 bikes and 22 autos which are having improper records or no records at all. అండ్ ఇందులో భాగంగా ఐరిస్ మొబైల్ కూడా పెట్టేసి ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. అందులో 72 మందిని చెక్ చేశాము. ఆ 72 మందిలో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 6 సస్పెక్ట్స్, అండ్ వాళ్ళకి ఇప్పటివరకు అందులో ఒక 307 ముద్దాయి కూడా ఉన్నారు, అండ్ యాజ్ వెల్ యాజ్ 4 పిక్ పాకెటర్స్ ఉన్నారు, అండ్ ఒక యాక్సిడెంట్ కేసు ముద్దాయి ఉన్నారు. సో వాళ్ళ యాంటిసిడెంట్స్ కొంచెం వెరిఫై చేయడం జరుగుతుంది ఇంకా. అండ్ అట్ ద సేమ్ టైం రాబోయే ఎన్నికల ప్రక్రియలో మన కౌంటింగ్ జరగబోతుంది. ఆ కౌంటింగ్ సందర్భంగా కూడా ఆఫ్టర్ కౌంటింగ్ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఉండడానికి ప్రక్రియలో మనం ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ అందరికీ చిన్న విజ్ఞప్తి, 144 సెక్షన్ అమల్లో ఉన్నది.
మొత్తం నందిగాం సబ్ డివిజన్ అంతట్లో. సో అందుకోసమే దయచేసి పబ్లిక్ ఎవరు ఇల్లీగల్ గ్యాదరింగ్స్ ఏం పెట్టుకోవద్దు. ఏమైనా గ్యాదరింగ్స్ ఉన్నా కూడా వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఉండకూడదు. ఎనీ పర్మిషన్స్ తీసుకొని పెట్టాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆఫ్టర్ కౌంటింగ్ కవ్వింపు చర్యలో ఎవరు కూడా ఇరు పార్టీలకు కూడా చేసుకోకుండా ఉండాలనేసి కోరుకుంటున్నాం. విజ్ఞప్తి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్గా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయిపోయి ఎలక్షన్స్ క్లోజ్ అయ్యి జరగాలనేసి మా ప్రయత్నంలో ఈ భాగంగా ఈ క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ హోప్ఫుల్లీ కౌంటింగ్ ప్రక్రియ తరఫు కూడా ఏ ఇబ్బందులు లేకుండా చేసుకుంటాం. బూడిద లారీల రవాణా వల్ల అమరావతి రోడ్లో బూడిద పేరుకుపోయి స్థానిక ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై పేరుకుపోయిన బూడిదను తొలగించలేక పారిశుద్ధ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణమే బూడిద లారీలను అడ్డుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. తాడేపల్లి, ఉండవల్లి, వెంకటపాలెం పరిసర ప్రాంతాల్లో బూడిద వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక వివరాల్లోకి వెళితే నిన్న అర్ధరాత్రి బూడిద లారీలు అమరావతిలోకి వెంకటాయపాలెం రోడ్డు మీదుగా వెళ్లడంతో ఉండవల్లి సెంటర్తో పాటు పలు గ్రామాల్లో అంగుళం మేర బూడిద పేరుకుపోయింది. పారిశుద్ధ కార్మికులు ఎంత శ్రమించినా బూడిదను తొలగించలేకపోతున్నారు. ఈ బూడిద వల్ల పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇతర వాహనాలు ఈ బూడిదపై వెళ్లటం వల్ల దుమ్ము లెగవడంతో కళ్ళు మంటలు వస్తున్నాయని స్థానిక ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామాల నుంచి వెళ్లకుండా బూడిద లారీలను స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. మరోసారి గ్రామాల నుంచి బూడిద లారీలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాష్ట్రంలో సాగు, తాగు పరిశ్రమల అవసరాల కోసం నదీ జలాల హక్కులను కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు అన్నారు. అవసరమైతే ఉద్యమాలకు సైతం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం నాయకుడు కొలి నాగేశ్వరరావు వర్ధంతి పురస్కరించుకుని దాసరి భవన్లో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో వక్తలు ప్రసంగించారు. కొలి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సామాజిక విశ్లేషకుడు టి లక్ష్మీనారాయణ రచించిన కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ, కొత్త ప్రభుత్వం ముందున్న సవాల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఏటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రైతు ఉద్యమ నిర్మాణంలో కొలి నాగేశ్వరరావు ప్రముఖ ముఖ్య పాత్ర పోషించారని చెప్పారు. ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రైబ్యునల్ నీటి కేటాయింపులు చేసిన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అసంబద్ధంగా వాదిస్తూ కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చి ఏపీ నీటి హక్కులను హరించే ప్రయత్నం జరుగుతుందన్నారు. రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు కృష్ణానది మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ లేకుండా చేసిందని ఆరోపించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, తుంగభద్ర జలాశయాల్లో పూడిక వల్ల తగ్గిపోయిన నీటి నిల్వలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా తీర్పు ఇవ్వడంతో కృష్ణా జలాలపై హక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయేటటువంటి ప్రమాదాన్ని ముందుగానే మనందరికీ కూడా బడమర్చి చెప్పి మనందరం కూడా దానిపైన చాలా తీవ్రమైనటువంటి సస్టైన్ పోరాటాన్ని చేయకపోయేటట్టయితే ఎటువంటి ప్రమాదం వస్తుందో అసలు ఊహించడానికి వీలైనటువంటి పరిస్థితి. అందువల్ల వారు చాలా క్లుప్తంగా చక్కగా చిన్న పుస్తకంలోనే విషయం అంతా కూడా మనకి చాలా బోధపడేటట్లుగా చెప్పారు. నేను మళ్ళీ ఆ వివరాల్లో చదువు. అట్లాగే ఇక్కడ సోదరుడు అక్రేన్ భవానీ ప్రసాద్ కూడా ఈ ఇరిగేషన్ విషయాల్లో ఆ రోజు కొద్ది నాగేశ్వరరావు గారు ఎట్లా అయితే ఆయన ప్రఖ్యాత ఇంజనీర్ గారు శివరామకృష్ణ గారు ఆయనతో తరచుగా సంభాషిస్తూ జలదర్శిని అనేటటువంటి ఒక బ్రహ్మాండమైన పుస్తకం. అది అసలు ఆ పుస్తకం తయారు చేయాలంటే ఎంత శ్రమ తీసుకోవాలో, అది ఎంత కాలం పడుతుందో మనం ఊహించడానికి వీలేదు. చాలా అరుదుగా ఆ రోజుల్లో మాకినేని పశుపన్నయ్య గారి తాకట్లో భారతదేశం కానీ, చౌదరి చంద్రశేఖర్ రాసినటువంటి ఎకనామిక్స్ నైట్మేర్ ఆఫ్ ఇండియా కానీ, పుట్టలపల్లి సుందరయ్య గారు రాసినటువంటి విశాలాంధ్రలో ప్రజారాజ్యం కానీ, కొన్ని పుస్తకాలు శాశ్వతంగా వాటికి విలువ ఉంటూ ఉంటుంది. అటువంటి పుస్తకమే జలదర్శిని కూడా చాలా సమగ్రంగా చక్కగా కళ్ళకు కట్టినట్లు ఆయన దాంట్లో రచన. ఇవాళ దానివల్ల ప్రమాదం గురించి చెప్పాక నా నాటిలోకి వెళ్ళకుండా ఏపీలో బీజేపీతో కలవటం వల్ల టీడీపీ కూటమికి కొన్ని ఓట్లు తగ్గాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని, అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో పల్లంరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల గతంలో కన్నా ఆదరణ పెరిగిందన్నారు. 10 సీట్లలో గట్టి పోటీ ఇస్తున్నామని వివరించారు. రాహుల్ గాంధీ పర్యటన కేవలం కడపకే పరిమితం కావటంపై జవాబిస్తూ ఇండియా కూటమి నాయకుడిగా దేశం మొత్తం తిరగాల్సి ఉందని, అందుకే కడపలో మాత్రమే పర్యటించారని తెలిపారు. 2024లో కేవలం 317 స్థానాలకే కాంగ్రెస్ ఎందుకు పరిమితమైందని ప్రశ్నించగా, కూటమి ఒప్పందంలో భాగంగా అలా జరిగిందని, పోటీ చేసేందుకు నిధుల కొరత కూడా ఒక కారణమన్నారు. కాంగ్రెస్ కు ఈ ఎన్నికలు 50 సీట్లు కూడా రావని మోడీ వ్యాఖ్యలను పల్లంరాజు ఖండించారు. అయితే మేము విన్నదేంటే ఇక్కడ అక్కడ రిపోర్ట్స్ వచ్చాయి, వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అనేది. సో మరి ఒక 10 సీట్లలో చాలా పాజిటివ్గా రిపోర్ట్స్ వచ్చాయి. షర్మిల గారి పార్లమెంట్లో కూడా బాగా రిపోర్ట్ వచ్చింది. చివరికి ఓటింగ్ సరళని బట్టి ఉంటుంది. మాకున్న ప్రథమ లోపం మీకు చెప్పాను నేను. మరి దాన్ని బట్టి మరి ప్రజలు అదే బేసిస్గా పెట్టుకుంటే మరి ఓటింగ్ ఎలా చేస్తారో నేను చెప్పలేను. అదేం లేదండి, ఆయన క్యాండిడేట్స్ ఎవరు ఆహ్వానించారో దాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా నేను ఆహ్వానించుంటే కూడా వచ్చేవారు. షర్మిల గారు ఆయన ఆహ్వానించినట్టున్నారు, దాన్ని బట్టి వచ్చారనమాట. ప్లస్ ఏమిటంటే నేషనల్ ఎలక్షన్లో మనం ఈ నాయకుల టైం కూడా వేస్ట్ చేయకూడదు. వాళ్ళేమో చాలా చోట్ల వెళ్ళి పబ్లిక్ మీటింగ్స్ జరుపుతూ ఉంటారు ఇండివిజువల్ క్యాండిడేట్స్ కంటే. సో దాన్ని బట్టి మనకి అవకాశాలు చాలా ఆల్ ఓవర్ ద కంట్రీ ఇంప్రూవ్ అవడం వల్ల ఆయన మీద టైం డిమాండ్ మీద కూడా చాలా పెరిగింది. సో ఎక్కడెక్కడ ఛాన్సెస్ బాగున్నాయో, ఎక్కడెక్కడ ఇండియా కూటమి నాయకులు ఆహ్వానించారో అక్కడ వెళ్ళటం ఆయనకి తప్పలేదు. ఇక్కడ షర్మిల గారు ఆహ్వానించినట్టున్నారు, దాన్ని బట్టి వెళ్ళారు ఆయన. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అండి. అందరికీ మనకు తెలుసు, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. మెయిన్ ఫైట్ ఈ రీజనల్ పార్టీస్ మధ్య, తెలుగుదేశం మధ్య, వైసీపీ మధ్య ఉన్నదని అందరికీ తెలిసిన వాస్తవం. అయితే తెలుగుదేశానికి జనసేన కలిసి బలాన్ని చేకూర్చింది. నా దృష్టిలో బీజేపీ కలయిక వల్ల కూటమి వీక్ అయ్యి తప్పకుండా వాళ్ళు కొన్ని మైనారిటీ ఓట్స్ చాలా విపరీతంగా కూటమికి రాకుండా చేసుకున్నారు వాళ్ళు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి పై చేయి అంటే జనరల్గా అంతర వినికిడిని బట్టి కూటమికే పై చేయి అన్నట్టు అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇట్స్ ఇంపాసిబుల్ అండి. దే విల్ నాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి యాజ్ అ బీజేపీ హాఫ్ వే ఫిగర్ వస్తుందా లేదా అనేది పెద్ద డౌట్గా ఉంది ఇప్పుడు. సో అండ్ ఇండియా కూటమి ఛాన్సెస్ కూడా చాలా బ్రైటన్ అవుతూ ఉన్నాయి. విత్ ఈచ్ ఫేజ్ చాలా బ్రైటన్ అవుతున్నాయి. ఫర్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ అప్ టు 150 సీట్స్ అండి. కూటమితో కలిస్తే ఇంకా బాగా వస్తుందనేది మేము అనుకుంటున్నాం. చదువు పూర్తి కాగానే యువతకు అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని, యువత భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఫిన్టెక్ ఐజీ గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ ఆర్ సంతోషి తెలిపారు. డిగ్రీ సర్టిఫికెట్ ఒకటి ఉంటే సరిపోదని, చదువుతో పాటు తాము వెళ్లాలనుకుంటున్న రంగంలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యం ఎంతో అవసరమని, ఏ భాష అయినా కూడా తమ భావాలను, అభిప్రాయాలను స్పష్టంగా ఇతరులకు అర్థమయ్యేలా వివరించాలని ఆమె తెలిపారు. మొగల్రాజపురంలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ అకాడమిక్ కాంక్లేవ్ అన్సస్టైనబుల్ టెక్నాలజీస్ అంశంపై సదస్సు నిర్వహించారు. ప్రోగ్రామాటిక్ సిస్టమ్స్, ఇండియన్ సర్వర్స్, విజన్ కంప్యూటర్స్ సౌజన్యంతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఫిన్టెక్ ఐజీ గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ ఆర్ సంతోషి మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఉపాధి అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలో సరైన మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. ఉద్యోగం కోసం ఏ డిగ్రీ అయినా సరిపోతుందని, ఎలాంటి ఉద్యోగం కావాలనేది చాలా ముఖ్యమన్నారు. మార్కెట్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. ఏ ఉద్యోగానికైనా ముందుగా కావాల్సింది అందరి ముందు గట్టిగా తమ అభిప్రాయాలను చెప్పుకోగలగటం, మాట్లాడటం అని చెప్పారు. ఇంగ్లీష్, తెలుగు ఏ భాష అయినా పర్వాలేదని, ఇంగ్లీష్ వచ్చి ఉంటే చాలా ఉపయోగపడుతుందన్నారు. ప్రారంభంలో జీతం తక్కువ ఉన్నా తర్వాత పెరుగుతుందని, ఏ రంగంలో వెళ్ళాలనుకుంటున్నారో ఆ రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఆ ప్రాసెస్లో మేము ఇక్కడ ఈ కాలేజ్తో టైఅప్ పెట్టుకొని మా అనుభవాలు పిల్లలతో పంచుకోవడం, వాళ్ళకి కావాల్సినవన్నీ చెప్పడం, సజెషన్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఈ పెద్ద మీటింగ్, ఈ ఆర్గనైజేషన్కి చాలా బాగా చేశారు వీళ్ళు. దానిలో పార్టిసిపేట్ చేసి పిల్లలతో మేము మాట్లాడి స్టూడెంట్స్ తోటి ఇంట్రాక్షన్ పెంచుకుందామని చెప్పని వచ్చాము. మా అనుభవాలు కూడా వాళ్ళతో పంచుకొని వాళ్ళకి ఏం కావాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, టెక్నాలజీస్ ఏమేం చెయ్యాలి, అండ్ ఇప్పుడు ఈ సస్టైనబిలిటీ అనేది చాలా పెద్ద టాపిక్. దీని మీద పిల్లల్ని మనం ఎలా తయారు చేయాలి, టెక్నాలజీ వైజ్ కానీ మేనేజ్మెంట్ వైజ్ కానీ, సో దాని మీద మనం ఏం సలహాలు ఇవ్వగలం, ఏం చేయగలం ఇండస్ట్రీ నుంచి అనేది అందరితోనూ కూర్చొని మాట్లాడి చేయడానికి ఈ ఆర్గనైజేషన్కి వచ్చాం. ఇది స్టూడెంట్స్కి మంచి ఉపయోగకరంగా ఉంటుందని మా ఉద్దేశం.
వచ్చిన వాళ్ళంతా కూడా ఇండస్ట్రీలో సీఈఓస్ గానో లేకపోతే ఇంకా మంచి టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళే అందరూ రావడం జరుగుతోంది. వాళ్ళు ప్రజెంట్ ఈ ఇండస్ట్రీలో ఏమి జరుగుతోంది, ఎలాంటి వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది, ఏ విధంగా వాళ్ళు ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి రెడీ అవ్వాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ కాంక్లేవ్ ద్వారా వాళ్ళు తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంది. ఈ వాళ్ళందరూ కూడా చాలా దూరం నుంచి ఇక్కడ రావడం జరిగిందన్నమాట. దట్స్ వై వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ దోస్ రిసోర్స్ పర్సన్స్ who have come from different places to this program, particularly this conclave, and they are going to address the students soon, and definitely the students will get benefited from this conclave. To reach all our people and bring the students to along with us what is happening in the sector and what is happening around the world, what we are looking for from industry, so that we can really get connected to them and we can translate some of the things what are the requirements for the future. So that way we are very happy that Siddhartha College is conducting this program, and we are looking forward, and certainly we are going to do a lot of value and exchange of information from the team to different the students, and we are glad that the initiative taken by the college management and also the relevance of the subject, the sustainability, which is a very very hot topic now. We are extremely glad, and we are seeing for this more opportunity to happen like this. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త సీఎంతో సత్సంబంధాలతో సమస్యలు పరిష్కరించుకుంటామని వివరణ. పోలింగ్ నాడు మాచర్లో ఇలాంటివి 7 సంఘటనలు జరిగాయన్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఆ ఈవీఎంలోని డేటా భద్రంగా ఉందని ప్రకటన. త్రాగునీరు ఉపాధి హామీ పనులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ జవహర్ రెడ్డి. జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.